నకరికల్లు మండలం గుండ్లపల్లిలో ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కమిటీ వారు రంజాన్ పండుగ శుభ సందర్భంగా కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు రంజాన్ తోఫా గ్రూప్ క్యాలెండర్ను పంపిణీ చేశారు. గ్రూప్ 2లో ఉద్యోగం సాధించిన గుత్తుకొండ నాగులు మీరాను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గుండ్లపల్లి గ్రామంలో విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరాలని కోరారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని పెంపొందించాలని కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ద్వారా రంజాన్ ముబారక్ చెప్తూ, ఈద్ ముబారక్ చెప్తూ, ఈరోజు అందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో మా గ్రూప్ సభ్యులు అందరం ఒక మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రంజాన్ తోఫా ప్రతి ఒక్క పేదవారు పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో రంజాన్ తోఫా అందించడం జరిగినది. ఇది మాకు ఎంతో తృప్తినిచ్చినది. ఇప్పటి వరకు మా గ్రూప్ సదుద్దేశంతో ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాలని మా సొంత నిధులతో దాదాపు 70-75 కార్యక్రమాలు చేశాము. ఇది 4వ సంవత్సరం నడుస్తుంది. మాకింకా అదనపు బలం వచ్చినట్టుగా అనిపిస్తుంది ప్రతి ఫంక్షన్ రోజు. మేమేందంటే సాక్షిగా మనస్తృప్తితో మేము చేస్తున్న ఈ మంచి పనులకి గ్రామ ప్రజలు కూడా సహకారం అందిస్తున్నారు. రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మేము ప్రతి ఏటా చేస్తున్న విధంగానే రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము. కానీ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ మంది ఉండడం వల్ల దాన్ని పెంచి చాలా అందరికీ మ్యాక్సిమం అందరికీ మేము ఈ రంజాన్ తోఫాను పంపిణీ చేయడం జరిగినది. ఇంకొక పాయింట్ ఏంటంటే మా గుళ్ళపల్లి గ్రామంలో గ్రూప్ 2 ఆఫీసర్గా సెలెక్ట్ అయిన అతనికి మిస్టర్ నాగూర్ సత్కరించాము ఈరోజు మా యొక్క ఈద్గాలో. అదొకటి గ్రేట్ అచీవ్మెంట్. రంజాన్ పండుగ శుభ సందర్భంగా గుళ్ళపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ప్రతి ఒక్క మంచి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రంజాన్ పండుగ శుభ సందర్భంగా పేదవారికి వచ్చేసేసి రంజాన్ తోఫా కూడా ఇవ్వటమే కాకుండా మన గుళ్ళపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువత మంచి మంచి చదువులు చదివి ర్యాంకులు సంపాదిస్తూ ఉద్యోగస్తులు సంపాదించుకుంటున్నారు. వారికి ప్రోద్బలంగా వచ్చేసేసి వాళ్ళ ఒకరికి సన్మానం కూడా చేయటం జరిగింది. గుత్తికొండ బుడే సాహెబ్ గారి అబ్బాయి గుత్తికొండ నాగుల్ మీరా గారికి మనకి చాలా మంచి మిత్రులు. సో కాబట్టి వారికి కూడాను ఈ రోజున సన్మానం చేయటం జరిగింది. అలాగే గ్రూప్ 2 ఆఫీసరు సెక్రటరియట్లో ఏఎస్ఓగా వచ్చేసేసి జాబ్ సంపాదించడం జరిగింది. అందువల్ల ఆయనకి మన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున సన్మానం చేయటమే కాకుండా ఇమ్మీడియట్‌లీగా అతను కూడాను అతని ప్రోద్బలంతోనే దీంట్లో మన హెల్పింగ్ హ్యాండ్స్‌లో వచ్చేసేసి జాయిన్ అవ్వటం అనేది జరిగింది.